కడప మత సామరస్యానికి ప్రతీక అని, అలాంటి నగరంలో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. పచ్చ పత్రికలు వైఎస్ఆర్సీపీపై విషం చిమ్ముతూ రెచ్చగొట్టే కథనాలు రాస్తున్నాయని ఫైర్ అయ్యారు. కుల మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు అంజాద్ బాషా. కొన్ని పచ్చ పత్రికలు అల్మాస్పేట్లో జరిగిన సంఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కారణము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పి కథనాలు రాయడం జరిగింది. ఇదేనా జర్నలిజం యొక్క నైతిక విలువలు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆ పత్రికలకు సంబంధించిన యాజమాన్యాలకు నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి సున్నితమైన సమస్య జరిగినప్పుడు ఒక ప్రాంతంలో అక్కడ సమన్వయం పాటించమని మరి ఆ ప్రాంత ప్రజలకు కోరాల్సిన బాధ్యత మరి ఆ జర్నలిజం చదువుకున్న వాళ్లకు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. కడప నగరంలో మా హిందూ సోదరులు అయితేమి, ముస్లిం సోదరులు అయితేమి, క్రైస్తవ సోదరులు అయితేమి దశాబ్దాలుగా ఈ కడప నగరంలో కలిసిమెలిసి తిరిగిన పరిస్థితి మనం స్పష్టంగా చూసాం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి ఎక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగట్టే కార్యక్రమం, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ముమ్మాటికి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఒక రాజకీయ రంగు పులిపి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగట్టి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకున్న పరిస్థితి. అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి శవాల మీద రాజకీయాలు చేస్తాడు, కులాలు మతాలు అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడము ఆయన దాంట్లో సిద్ధహస్తుడు. ఆయనకు అలాంటి రాజకీయాలు చేసే అతన్ని ఏదైతే చంద్రబాబు నాయుడికి ఎవరు సాటిరారు, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎవరు సాటిరారు.